భారతదేశ చరిత్రలో అన్ని ఏ విషయాన్ని కూడా ఏకతాటి పైకి వచ్చి అందరూ కూడా ఈరోజు అమరావతికి అందరూ కూడా బలపరిస్తే నువ్వు ఒక్కడివే మళ్ళీ నేను బలపరచడం లేదు అని చెప్తా ఉన్నాం. అంటే నిత్యంలో ఏదో ఒక బట్ట కాల్చి మొహాన పడేస్తే ప్రజలు దాని మీద చర్చ జరగాలి, ఆ చర్చలో ఏదో చెప్పుకుంటున్నారు పెద్దగా అని చెప్పి నీ కరపత్రికను అడ్డం పెట్టుకొని నీ కరపత్రిక ద్వారానే నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు, నువ్వే ఆన్సర్ చెప్తావు, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నావు. కానీ నీ మాటలు వినేది కూడా లేదని చెప్తా ఉన్నా. ఇదే బనగానపల్లి నియోజకవర్గంలో వచ్చావు. ఆ రోజు వచ్చినప్పుడు మీరు కుందు నదిలో ఆ రోజు చెప్పారు 1.5 సంవత్సరంలో నేను రిజర్వాయర్ ఇక్కడ కడతానని చెప్పేసి అక్కడికి కూడా రాళ్ళకే పరిమితం అయిపోయి అక్కడ పైలానికే పరిమితం అయిపోయావు. ఏ ప్రాజెక్టు తీసుకొచ్చావో చెప్పండి. ఇదే 2016 నుంచి 18 కాలంలో కర్నూలులో ఎయిర్పోర్ట్ నిర్మించింది మేము. ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావాలి, ఒక ఎయిర్పోర్ట్ వస్తే చుట్టుపక్కల చాలా ల్యాండ్స్ ఉన్నాయి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ గా చేయొచ్చు, అందుకే రావాలని చెప్పి ఆ రోజు కర్నూలు ఎయిర్పోర్ట్ తీసుకొస్తే మేము ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పి నువ్వు పేరు చెప్పుకొని సిగ్గు శరం లేకుండా చేసినవే, సిగ్గు కనపడలేదా? అటువంటిది ఆ ఎయిర్పోర్ట్ లో మళ్ళీ 2వ ఇనాగ్రేషన్ లో ఏ సంబంధం లేని నీ తండ్రిదే అక్కడ విగ్రహం పెడతావు, మళ్ళీ 2వసారి చేస్తావు. అందుకే ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎన్ని చెప్పినా రాయలసీమ ప్రజలు వైఎస్ఆర్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్ ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. వాటికి న్యాయం చేయాలంటే మాతోనే అవుతుంది, కానీ ఇట్లా కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.